పెప్పర్ మిల్లెట్ రైస్ కి కావలసిన పదార్థాలు: ఉడికించిన సామలు 1 కప్పు, రెడ్ క్యాప్సికం ముక్కలు 1 కప్పు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు 1 కప్పు, యెల్లో క్యాప్సికం ముక్కలు 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 3, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు రెమ్మలు 2, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. పెప్పర్ మిల్లెట్ రైస్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, తరిగిన అల్లం, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో రెడ్ క్యాప్సికం, గ్రీన్ క్యాప్సికం, యెల్లో క్యాప్సికం ముక్కలు, తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన సామలు వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పెప్పర్ మిల్లెట్ రైస్ రెడీ.